గాని కన్న బిడ్డ ఉట్టంగనే కన్న తల్లి మైలవాపి కన్న తల్లి మైలవాపి ఆడవిల్ల చేతిలోపల పెట్టిండు ఏడుగురు దాతళ్ళు మరి బాబమ్మ రాజమ్మ లేదా అని అగో మనవరాలు సితారా అగో 500 పదాలు తాను వేసిందో బాబమ్మ రాజమ్మ నువ్వు ఎక్కడెళ్ళిపోతుంది బాబమ్మ నువ్వు ఎక్కడపోతుంది బాబమ్మ ఎవరు ఏమన్నదని ఎవరోక వెళ్ళు బాబమ్మ రాజమ్మ నా మనవరాలు సితారా అర్ధరాత్రి వెళ్ళ మనవరాలు బాబమ్మ రాజమ్మ లేదని నువ్వు నన్నాది ఎత్తనవని ఆ పేరు ఎత్తను మనవరాలు సితారా కొండలు 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 బాబమ్మ రాజమ్మ బాబమ్మ రాజమ్మ కొండలు 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 బాబమ్మ రాజమ్మ ఎవరోగానున్నావా బాబమ్మ రాజమ్మ నీ పండుగ పోతండి బాబమ్మ నీ తల్లంత బలం ఇంటి ముందర ఉన్నారు బాబా గారి దేవుడు బలగాల బాపిన్న బాబమ్మ రాజమ్మ ఓ బలరాల సీతారా నేను వెళ్ళిపోతున్న వీటు బాబమ్మ రాజమ్మ లేదని నా తొమ్మిది కూడా పోకు నా గారి కూడా పోకు బాబా గారి దేవుడు బలగాల బాపిండు తోటగారి దేవుడు తుంగరా సింధు మనవరాల సీతారా నిన్ను ఎత్తుకొని ఆడిచ్చి భారత బాకి నాకు లేదు బిడ్డ ఇక నేను పోతన్నా నా తొవ్వలు కూడా పోకు నా దారి కూడా పోకు కలరాని కట్టలకు చెల్లె కొండల కళ్ళు కట్టుకున్న మనవరాలా అరే ఏది బాబమ్మ దేవుడు రామ తుంగరాజ రామ
కూర్చోబోయి పట్టింది బంగారాయి ఆ తోవల మన ఓదల మల్లయ్య ఆ తోట నీరై ఉండాల నా కన్న కొడుకా గానాడు అటువంటి ఒక్క ఏనాడైన గాని ఏడుగురు దాసులను చేతిలో పెట్టిన మరి కన్న తల్లైన గాని ఆ బిడ్డను పట్టుకొని అల్లారు ముద్దుగా దాదుకోవంగా ఒక్క రోజు అంటే ఒక్క దినం వారం అంటే 7 రోజులు పక్షం అంటే 15 రోజులు 3 ఏళ్ళ 21 రోజు దగ్గరికి వచ్చింది కన్న బిడ్డకేమో మరి తల్లిదండ్రులు పేర్లు పెడతారు సాయిసు అంటారు నీ తల్లి పేర్లు పెడితే నిన్న 100 ఏళ్ళ ఐసు అంటారా అని అగో బ్రహ్మల్ల విలిపించి పేరు పెట్టిస్తావా అని నాదా ప్రాణేశ్వర అగో మన కన్న బిడ్డ పేరు పెట్టాలనా అని అగో విప్లాపూరి పట్టణం వెళ్ళిపోయి 7 బట్టు బ్రహ్మల్ల తీసుకొచ్చినట్టయితే బట్టు బ్రహ్మల్ల చేతి లోపల బిడ్డ పేరు పెట్టిద్దాము అగో తల్లిదండ్రులు పేర్లు పెడతాం సాయిసు అంటారా అని భర్తతోని ఎప్పంగానే సుంకరి మల్లయ్య అగో బ్రాహ్మణుల వేడిపోయి బ్రాహ్మణులను తోలుకొని వద్దనాని అగో సుంకరి మల్లయ్య బ్రాహ్మణుల వేడి కాక రామరా బ్రహ్మలు వస్తున్నారని పాదాలు పైన తల్లిపోని బంగారు కొంచెం విడేసి అయ్యో లేక లేక నాకు ఒక్కగాను ఒక్క బిడ్డ పుట్టింది నా బిడ్డ అయిన గాని రాజ్యం గంటాన దేశం గంటాన సమాజ గంటాన తల్లిదండ్రుల గంటాన పుట్టిన్నారు పంచాంగంలో పేరు పెట్టమని బ్రాహ్మణుల బంగారు గుర్తి పిల్లేసి కూర్చుండి పెట్టి పేరు పెట్టమంటున్నది ఆడవిల్లనేమో సుభద్రదేవి బంగారు కుర్చి మీద వేసి ఏమన్నారు అయ్యా బ్రాహ్మణ లేక లేక నా గర్భాన బిడ్డ పుట్టింది తండ్రి 6 ఏళ్ళు కొట్టిగినాం ఇప్పుడు కన్నాను మాత్రం నా గర్భాన బిడ్డ పుట్టింది నా బిడ్డ పేరు పెట్టు అని రహస్యాల వాళ్ళు మానవులకుంటున్నాడు ఆ తల్లి మానవులకున్నా అలనాడు వచ్చిన వేల ముద్దులు పట్టుకుని వాళ్ళు 14 చేతుల్లో బట్టి మరి పుట్టిన అడవిలో పేరు పెడతామని వేల ముద్దులు పట్టు బ్రాహ్మణులు పంచంగాలు ఎప్పుడు చూస్తూ ఉన్నారు ఆ వచ్చిన వేల ముద్దులు పట్టు బ్రాహ్మణులు ఇక నేలకమ్మల సిక్కులు పెద్ద నేలకమ్మల ప్రేమతో చూస్తూ ఉన్నారు ఓ రాజా సుభద్ర మహారాజు ఓ తల్లి సుభద్రదేవి అవని కన్న బిడ్డ రాజ్యము గండాలు ఉంటారు దేశము గండాలు ఉంటారు తల్లిదండ్రి గండాలు ఉంటారు తమావ గండాలు ఉంటారు నిర్మమ గండాలు ఉంటారు చెప్పినట్టు ఉన్నది చంద్రబలం చూసినట్టు ఉన్నది సూర్యబలము 66 వస్తలేఖలు 36 చంద్రలేఖలు పొడిసే బొద్దు వంకుది కన్న బిడ్డకు వంకలేదు అగో శివుడి భార్య పార్వతమ్మ వరాన పుట్టింది అగో నీ కన్న బిడ్డ పేరు ఎల్లకాలం పేరు కీర్తికి వచ్చేది బిడ్డతో పేరు వచ్చేది ఉన్నదని అగో వచ్చిన వేద పుట్టులు పట్టుకున్నావు మరి ఆడవిళ్ళ పేరు అగో శివ జ్యోతని పేరు పెడుతున్నారు జ్యోతని పేరు పెట్టి ఏమన్నారు ఓ రాజా సుమంత మహారాజు ఓ తల్లి సుమంతాదేవి చలి దాన మందు పెట్టద్దు మందు పెట్టద్దు మా ఒక్క మాట ఓ రాజా సుమంత మహారాజా తినవద్దు ఎంత సంట సైతం చెప్పి 64,000 ముక్కులు పట్టు రాళ్ళు 70
చేతికి కంకణాలు చేతి బంగారాలు కంకణాలు కట్టి దానిలో బంది పెట్టకాని ముత్తులకి అని చెప్పి వచ్చిన వేల ముత్తులు పట్టుకున్నాను ఆవుదానం పోదాను వస్త్రదానం బడి పట్ట దానం పట్టుకొని అవి వాళ్ళ పట్ట వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఏనాడు బ్రాహ్మణులైన గాని పేరు పెట్టినమో ఆవుదానం గోదానం ఇచ్చిండు అగో వాళ్ళకు దాన కంకణాలు ధర్మ కంకణాలు కట్టినమో నీ బిడ్డ పేరు మీద కాలం లేదు అని అటువంటి ఒక్క మాట రావద్దు అగో అన్ని తిల్ల దానం చేయమని భార్య భర్తలకు దాన కంకణాలు కట్టి ఏనాడు వెళ్ళిపోయిందో అప్పుడు చేసుకున్న భర్త ఏమన్నాడు ఓ బామ కచ్చేరి కాడ నిన్ను వచ్చిన వాళ్ళకు దానం ఎత్తా ఇంటి లోపలయ్య గాని నువ్వు ఎవరు వచ్చిన గాని దానం చేయమని భార్యకు బుద్ధి చెప్పి గానం చెప్పి కచ్చీరు పేటికి ఏనాడు వెళ్ళిపోయిందో అమ్మవారైన గాని బిడ్డను పట్టుకొని అల్లారు ముద్దుగా దాదుకుంటానని ఏడేడు మెడల్ల కలిగేడు మెడల్ల అగో బిడ్డను ఎత్తుకొని బంగారు ఉయ్యాల కట్టి ఉయ్యాల లోపల కన్న బిడ్డను పట్టుకోబెట్టి లాలించి లాలి పాటలు పాడుకుంటానని లాలించి లాలి పాటలు పాడుతున్నాయి ఆ కళ్ళల్లి ఎట్లా వాడుతున్నది చిరులొలికించే చిన్ని నవ్వులే మనసారికారు పలగని దీపాలు చిరులొలికించే చిన్ని నవ్వులే మనసారికారు నువ్వు కన్నదాని పెంచినవా గడ్డ పెట్టా గుడ్డలు కప్పినవా నీకేమెరక మాట్లాడతాను అవా పుట్టిన పిల్లగాళ్ళకు నైట్ వచ్చి రోజొక్క సుక్క వేస్తాం అనుకో తెలుగులో ఎక్కువ చూసావా నాడెక్కుంటే పోతున్నా పోలగాళ్ళు ఏడు అనుకో అలా ఖండిస్తుంది బాటలు బల్లనే కాదు బాందే ఆయన ఆడుకోవడం కల్లా మళ్ళీ పాంచతో వస్తాని ఆడోళ్ళు కళ్ళైన కాంచెల్లో 30 రూపాయల 4 రూపాయలు 300 రూపాయలు వస్తున్నారే అలా నీకేమెరక చెల్లే పొలగల మరి ఎలా పుట్ట పిల్లగాళ్ళకు ఒక అంబర్ చాకరి తెచ్చి రోజులకు దవడం ఇస్తాం అనుకో అలా అలా ఏమైనా ఆడుకోరగల అమ్మారు ఆడోళ్ళు అమ్మారు పుట్టిన కాంచెలే రూపాయి అమ్మారు పాడు అని దొరుకుతుంది మన అరటిలో చూడుకో పచ్చళ్ళలో పోతే చెత్త తక్కువ కావాలి చూస్తాను పోదాం
ఆడవిల్ల సుభద్రదేవి ఐదేళ్ల విజయనాడు ఆటగాళ్ళతోని ఆడుకుంటున్నది పాటగాళ్ళతోని పాడుకోంగా ఎండి బంగారం ఉంటే దొంగల బాలంటారు భూములు జాగలుండేది ఉంటే పాలల బాలంటారు అగో కట్టుకునే బట్టలు ఉంటే ఎట్టి సాకిరి పాలు అంటారు చదువు రాని వాడు సవరకున్న పోతు విద్య రాని వాడు విందవలసి అంటారు అగో కన్న బిడ్డను దొరుకుని పోయి గురుకుల పాఠశాల లోపల ఏర్పిస్తున్నది కన్న తల్లినేమో పెట్టి లోపల చదువు శాస్త్రాలు ఎంత ఉన్నామ్మా దినమంటే ఒక్క రోజు వారం అంటే రోజు పక్షం అంటే 15 రోజులు మాసాడుల వస్త్రం అంటే ఏడాది పొత్తులు అయితే ఉన్నది 5 ఏళ్ల పిల్ల 6 ఏళ్ల పిల్ల 6 ఏళ్ల పిల్ల 7 ఏళ్ల పిల్ల పెరుగుతుంది 6 ఏళ్ల శివజ్యోతి సరే వల్ల లోపల 4 వేదాలు 18 పురాణాలు ఆ శాస్త్రులు భారత భాగవతం నేర్చుకుంటా 7 ఏళ్ల పిల్ల బడి లోపల ఉన్నది అన్నాడు పేరు పెట్టినాడు భక్త బ్రాహ్మణులు ఏమన్నాయ్యా సుమంత మహారాజా ఎంత శోభనదంటే సాయి నన్ను వదిలేదని చెప్పిండ్రు అన్నాడు రహస్యాలు రాదు రాదు బొమ్మక్క బొద్దెక్క పోయిన వెళ్ళ కాబట్టి రాదు దిగ వల్ల కలిసి దిగువడం వెక్కిందు కొరగ సుక్కని మల్లయ్య ఎప్పుడైనా భార్య భవనాలు వేడి పోతన్నల మల్లయ్య దేశం సుమంత రాదు ఇప్పుడే భార్య భవనాల పేరుకు పోతానని ఆయన గుర్ర వేసుకొని రాజ్యాలు
ఏంటి వాయించాను? ఎన్నడైనా కానీ నేను ఎంత సోపతి జంట సాయి లేకుండా నేను అన్నం లేదు. మరి వల్ల నాకు సోపతి జంట సాయి దేవుడు లేరు కాబట్టి రాజన్నయ్యలు నా లోగిళ్ళకు వచ్చి నా కావాలి. Apa mau kira?